భరత్, ఢిల్లీలోని పేలుళ్లలో తవ్వే కొద్ది నిజాలు బయటకు వస్తున్నాయి, ఎలా చూడొచ్చు అసలు? సో ముంబైలో జరిగిన మనకు మారణ హోమం 2008లో గుర్తుంటుంది. 26/11 నవంబర్ 26న ఎట్లా అయితే గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా వచ్చి మల్టిపుల్ లొకేషన్స్లో దాదాపు 200 మందిని పొట్టన పెట్టుకున్నారు. బాంబ్ బ్లాస్ట్ లాగా కాకుండా దొరికిన వాళ్ళల్లో కాల్ చేశారు. సో అట్లా వరుస బాంబు బ్లాస్ట్లకి వీళ్ళు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. 2900 కిలోల RDX పేలుడు పదార్థాలు దొరికాయంటే ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు కుట్ర బన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటంటే వీళ్ళు ఎక్కడెక్కడ దీన్ని వీళ్ళు చర్యలు తీసుకున్నారు అంటే ఎక్కడెక్కడ బాంబ్ బ్లాస్ట్ల కోసం ప్రయత్నం చేశారన్నది ఇప్పుడు బయటకు వస్తుంది. ఒకటి రెడ్ ఫోర్ట్ ఎదురుగానే గౌరీశంకర్ టెంపుల్, తర్వాత పలు రైల్వే స్టేషన్లు, మాల్స్, ఇండియా గేటు, కాన్స్టిట్యూషన్ క్లబ్ అని ఉంటుంది. మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అందరూ కూడా పార్లమెంట్కి అత్యంత సమీపంలో ఉంటుంది కాన్స్టిట్యూషన్ క్లబ్. ఇటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా బాంబ్ బ్లాస్ట్ చేసేందుకు ఉగ్రవాదులు చాలా పెద్ద ఎత్తున పథకం రచించారు. సో ముందు రోజు పట్టుబడడం, ఆ తర్వాత సాయంత్రమే పేలుడు బట్టి అది ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుండగా ఆ పేలుడు పదార్థం తీసుకెళ్తుండగా జరిగిందా లేదా ఇంటెన్షనల్గా బ్లాస్ట్ ఆత్మాహుతి దాడి, ఫిదాయి తరహా దాడి చేశాడా అన్నది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఈ బ్లాస్ట్కు ఎగ్జాక్ట్గా 10 రోజుల ముందు బ్లాస్ట్లో వాడిన కారును కొనుగోలు చేశారు. అక్టోబర్ 29న దాన్ని కొనుగోలు చేసి దానికి పొల్యూషన్ సర్టిఫికేట్ చేయించి ఆ తర్వాత అండర్ గ్రౌండ్లోకి కారు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. చాలా సంచలన విషయాలు క్రమక్రమంగా దీనిలో వెల్లడవుతున్నాయి. సో దాంతోపాటు ఇంకా 2-3 ఇన్సిడెంట్స్ బయటకు వచ్చాయి. ఎర్రకోట పేలుడు తర్వాత హర్యానాలోని ఫరీదాబాద్లోని అల్ ఫలా యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీకి సంబంధించిన ఒక షెల్టర్ జోన్గా మారిపోయింది. దీనికి సంబంధించిన ప్రొఫెసర్ డాక్టర్ నిసార్ ఉల్ హసన్ గాయబ్ గతంలో కూడా ఇతని మీద ఈ ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇది ఒక చాలా పెద్ద ఇన్సిడెంట్ లాగా మారిన పరిస్థితి. సో చాలా షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి మెల్లమెల్లిగా. కానీ ఇంత సెక్యూరిటీ ఉన్న ప్రదేశంలో ఉగ్రవాదులు ఎలా చొరబడ్డారు? ఇంటెలిజెన్స్ వైఫల్యం అయితే అంటే చొరబడి అంటే వీళ్ళు ఎక్కడ వాళ్ళు కాదు, బయట దేశాల వాళ్ళు కాదు, మన దేశంలో మన మధ్యలో ఉంటూ స్లీపర్ సెల్స్ లాగా ఉంటే ఏం చేస్తాం? ఓ చైనాలో చదువుకున్న డాక్టరు, MBBS చదివిన డాక్టరు మన హైదరాబాద్లో ఆ మొహియుద్దీన్ తల్లిదండ్రులకే అనుమానం రాలేదని చెప్తున్నారు. ఇంతకుముందు మన ప్రతినిధి శ్రీచరణ్ ఇంటర్వ్యూ కూడా చేశాడు, మీరు విన్నారు కదా. అతను చెప్పిన దాని ప్రకారం తల్లిదండ్రులే మాకు అనుమానం రాలేదు అని చెప్తున్నారు. ఇక ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎట్లా పట్టుకుంటారు? అంటే చదువుకున్న వాడికి కొంత తెలివి, విచక్షణ, జ్ఞానం ఉంటుంది. ఇంత రాడికలైజేషన్ చేసి అంటే ఇంత రాడికల్గా తయారవుతారని చుట్టుపక్కల వాళ్ళు అట్లీస్ట్ ఉన్నా తెలిసినా అర్థమవుతుంది. కానీ ఇంత రాడికలైజేషన్ వాళ్ళు ఇంత పెద్ద బ్లాస్ట్, ఇప్పుడు బ్లాస్ట్ చేస్తే అక్కడ రోడ్డు మీద ఉన్న వాళ్ళు అందరూ చనిపోతారు. కాకపోతే వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎక్కువ మంది హిందూస్ చనిపోవాలని టెంపుల్స్ దగ్గర వాడి దగ్గర పెడతారు. కానీ గాయపడ్డ వాళ్ళు ముస్లిమ్స్ కూడా ఉంటారు. సో ఇక్కడ ఇస్లామిక్ రాడికలైజేషన్ సంబంధించి ఒకటి ఏంటంటే దీన్ని కౌన్సిలింగ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ తల్లిదండ్రులది, వాళ్ళ సోదరులది, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళది. ఈ రాడికలైజ్ అవుతున్నాడు, మతపరమైన ఫీలింగ్ ఎక్కువైపోతుంది, జిహాద్ చేయాలి, నేను వేరే మతం వాడిని చంపాలి అన్న ఏదైతే రాడికలైజేషన్ ఈ రాడికల్గా తయారవుతారో దాన్ని నివారించే అవకాశం ఎవరికి ఉంటుందంటే కేవలం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే కొంత సెన్స్ చేయగలరు. మిగతా వాళ్ళు సెన్స్ చేయడం అంత ఈజీ కాదు కదా. ఇప్పుడు ఎవరిలో ఎటువంటి భావాలు ఉన్నాయని ఎట్లా పసిగడతారు? పాస్ట్ హిస్టరీ ఉంటే ఓకే, ఓ డాక్టర్ ఇట్లా చేస్తాడు అనుకుంటారా? డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడు అని అనుకుంటారు. కానీ డాక్టర్లో ఇటువంటి భావాలు ఉన్నాయని అనుకుంటారా? పాకిస్తాన్ నుంచి చొరబాటుదారులు వచ్చి కాలిస్తే సడన్ గా జరుగుతుంది. కానీ మన దేశంలో మన చుట్టుపక్కల ఉంటూ స్లీపర్ సెల్స్ అంటారు, అంటే నిద్రాణ వ్యవస్థలో ఉంటారు వాళ్ళు. అటువంటి భావాలు ఉంటాయి. సమయం వచ్చినప్పుడు ఆదేశం కోసం ఎదురు చూస్తూ ఈ విధంగా ఏంటి కారులో పేలుడు పదార్థాలు ఎలా చేరాయి? అమోనియం నైట్రేట్ తో పాటు మరో శక్తివంతమైన పదార్థం అంటున్నారు. అంటే ఏంటి అంటే ఇది ఒక పెద్ద ఆపరేషన్ లాగా అనిపిస్తోంది. ఎవరి హస్తం ఉంది? ఏమన్నా అంతర్జాతీయ హస్తం ఉందా దీని వెనకాల? ఆబ్వియస్లీ ISI
పాకిస్తాన్ ఐఎస్ఐ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్, ఇటువంటి ఉగ్రవాద సంస్థలందరూ కూడా వీళ్ళకి ఏం చేస్తారు, వీళ్ళకి ట్రైనప్ చేసి వీళ్ళకు బ్రెయిన్ వాష్ చేస్తారు. మన మతం కోసం మనం ఏమైనా చేయాలి, భారతదేశంలో ముస్లింల అణచివేత జరుగుతుంది. నిజంగా ముస్లింల అణచివేత జరిగితే ముస్లిం జనాభా పెరిగిందా తగ్గిందా? ముస్లింల అణచివేత భారతదేశంలో జరిగితే భారతదేశం 1947లో ముస్లింల జనాభా ఎంత, ఇవాళ ముస్లిం జనాభా ఎంత? బంగ్లాదేశ్లో, పాకిస్తాన్లో హిందూ జనాభా 1947లో ఎంత, ఇప్పుడు ఎంత? కొంత విచక్షణతో ఆలోచించాలి. భారతదేశములో ముస్లింల అణచివేత గనక నిజంగానే వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసినప్పుడు వాళ్ళు ఆలోచిస్తే, మతం అనే మత్తు వదిలితే గనక 1947లో పాకిస్తాన్లో 20% హిందువులు ఉండే, ఇవాళ 1% ఉన్నారు. సో హిందువుల అణచివేత జరుగుతున్నట్టే కదా అక్కడ. బంగ్లాదేశ్లో 30% హిందువులు ఉండేది, ఇప్పుడు 2%కి వచ్చారు. సో ఎవరి పాపులేషన్ తక్కువైంది, ఎవరిని బలవంతంగా మతాల్లో మారుస్తున్నారు లేకపోతే వాళ్ళని చంపేస్తున్నారు? హిందువుల్ని కదా. ఇక్కడ ముస్లిం పాపులేషన్ పెరిగింది కదా. ఇన్ఫాక్ట్ ప్రపంచంలో అత్యంత ముస్లిం పాపులేషన్ కలిగిన దేశంలో భారతదేశం 2వ స్థానం. పాకిస్తాన్ కూడా కాదు, పాకిస్తాన్లో కూడా మనకంటే తక్కువ ముస్లింలు ఉన్నారు. పాకిస్తాన్ ఏర్పడిందే మేము ముస్లిం దేశం, ఇస్లాం దేశం అని చెప్పి ఏర్పడింది కదా. మన వాళ్ళు మాది హిందూ దేశం కాదు, మా దానిలో అందరూ ఉండొచ్చు అని చెప్పారు. పాకిస్తాన్ ముస్లింల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ దేశం. అక్కడ ఉన్న ముస్లింల కంటే ఇక్కడ జనాభా ఎక్కువ, ఇక్కడ ఉన్న ముస్లింల జనాభా ఎక్కువ. ప్రపంచంలో హైయెస్ట్ ముస్లిం పాపులేషన్ ఇండోనేషియాలో ఉంది ఫస్ట్, సెకండ్ మనం. బంగ్లాదేశ్ కాదు, పాకిస్తాన్ కాదు. సో ఆ రాడికల్ గా ఈ విధంగా మతపరమైన చెప్పినప్పుడు ఈ చుట్టుపక్కల వాళ్ళు ఉన్న స్కాలర్స్ కానీ, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ చుట్టాలో, వాళ్ళ బంధువులు వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే ఇస్లాంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళని చెప్పలేం, దానిలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మతపరమైన వాళ్ళ విశ్వాసాలు ఉండొచ్చు, కానీ వేరే మతవాడిని చంపుతామంటే అడ్డుకునే వాళ్ళు ఉంటే గనక వాళ్ళు ఏం చెప్పాలంటే, మన మీద అణచివేత జరగట్లేదు, మీరు చుట్టుపక్కల చూడండి 56 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి ప్రపంచంలో, ఇస్లాం కంట్రీస్ ఉన్నాయి. భారతదేశం ఒక్కటి కూడా హిందూ దేశాలన్నీ ఎన్ని లేవు. నేపాల్ ఉంటే అది కూడా పోయింది. భారతదేశం కూడా హిందూ దేశం కాదు కదా. హిందువులు మెజారిటీగా ఉన్న దేశం హిందూ దేశం కాదు. హిందువులు మెజారిటీగా ఉన్న దేశాలు 2 ఉన్నాయి, భారతదేశం, నేపాల్, అంతే కదా. సో ఈ రాడికల్ గా వ్యవహరిస్తున్న ముస్లింలకు చెప్పాల్సింది చుట్టుపక్కల ఉన్న ముస్లింసే. వాళ్ళలో కొంచెం అతి భావాలు కనిపించినా వాళ్ళని చేయాలి. ఏ ఇంటెలిజెన్స్ ఏం చేయలేదు. నువ్వు స్లీపర్ సెల్స్ అంటేనే నిద్రాణ వ్యవస్థలో ఉంటారు, మన చుట్టుపక్కల ఉన్నట్టే ఉంటారు. వాళ్ళ ఇంత అతివాద భావాలు ఉంటాయని మనం ఊహించలేం. ఓ డాక్టర్ ప్రాక్టీస్ చేసిన వ్యక్తి, ఓ చైనాలో ఎంబీబీఎస్ చేసిన, వీళ్ళంతా కూడా డాక్టర్లు, హైలీ ఎడ్యుకేటెడ్. పోనీ చదువుకోలేదు, డబ్బుల కోసం చేస్తున్నారు, ఏదో ఫండింగ్ ఇచ్చి చేస్తున్నారు అంటే అది కాదు. సో ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ దానిలో ఇంత రాడికల్ గా విచక్షణారహితంగా నేను బాంబ్ బ్లాస్ట్ చేసి దొరికిన వాడినల్లా చంపేస్తాను, వాడు ఎవడో. ఇప్పుడు చనిపోయిన 24 మంది చనిపోయినారు. 24 మందిలో పాపం వాళ్ళు ఏమైనా తప్పు చేశారా? ఎందుకు నువ్వు భారతదేశంలో అస్థిరత సృష్టించాలి, హిందువులు చంపాలన్న ఉద్దేశంతో కాకపోతే ఇంకేంది? ఇది మతం కాదండి. సో ఇస్లామోఫోబియా అనేది ఒకటి ఉంటుంది. అది పోవాలంటే నిజమైన ప్రోగ్రెసివ్ ముస్లిమ్స్ దీనిలో వాళ్ళు ఖచ్చితంగా దానికి వాళ్ళు ఆలోచించి వాళ్ళకి కౌన్సిల్ చేయాల్సిన అవసరం ఉంది. సో మాట్లాడదాం దీంతో మనతో పాటు